నమస్తే అండి. ఇక్కడైతే నేను కుబేరునికి అంతటి ధనం ఇచ్చింది ఎవరో అతని తాలూకు విశిష్టత చెప్పాలని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. పరమేశ్వరుడు రావణాసురుడితో భంగపడి కుబేరుడు లంకా నగరాన్ని, సకల సంపదలను, పుష్పక విమానాన్ని దశకంఠుడికి సమర్పించి కాశీ చేరాడు. మహాశివుని గూర్చి మహా తపస్సు చేశాడు. కుబేరుని తపస్సు చెడగొట్టడానికి చేయాల్సిన కార్యాలన్నీ చేశాడు ఇంద్రుడు. ఏవీ ఫలించలేదు. అలాగే కుబేరుని తపస్సు ముందు వాని మహా తీవ్ర తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యేకమయ్యాడు. మహాసుందరమైన సంపదమయమైన అలకాపురికి రాజును చేశాడు. ఉత్తర దిక్కుకు దిక్పాలకునిగా నియమించాడు. లోకంలో ధనవంతుడివి అని నీవేనని దీవించాడు. నా ప్రియమిత్రుడు అని కూడాను సంపదలకి మించిన వరం ఇచ్చాడు. అలాగే కుబేరునికి ఈ వరం అనేది శివుడంటే ఆ పరమేశ్వరుడే ఈ వరాన్ని కుబేరుడికి ప్రసాదించాడు. అలాగే నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.